రైట్ ఇక తిరుపతి జిల్లా వెంకటగిరిలో మహిళలు బాలికల మిస్సింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా 3 రోజుల్లో 6గురు అదృశ్యమయ్యారు. ఈ నెల 7న ఇదేళ్ల కుమారుడితో సహా తల్లి శ్రీదేవి కనిపించకుండా పోయారు. ఆ మరుసటి రోజే లిఖిత అనే బాలిక కూడా మిస్ అయింది. ఈ నెల 9న సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 3 అమ్మాయిలు అదృశ్యమయ్యారు. స్టడీ అవర్స్ కోసం స్కూల్కు వెళ్లిన బాలికలు తిరిగి హాస్టల్కు రాలేదు. దీంతో వార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్ ఇక వెంకటగిరిలో బాలికలు మహిళ వరుస దృశ్యాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. నరేష్ చెప్పండి. జమ్మిమ మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరిలో మహిళలు మిస్సింగ్ అనేది ఒక మిస్టరీగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ సంబంధించినటువంటి హాస్టల్లో ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుకుంటున్నటువంటి శాలిని, అనురాధ, సుమంత అనే 3 బాలికలు మిస్ అయ్యారు. దానికి ముందు కూడా ఒక మహిళ బాబుతో అటు ఇంటి నుంచి వెళ్ళినటువంటి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే వెంకటగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఒకటి మిస్సింగ్ అయిన తర్వాత మరొకటి ఎస్సీ హాస్టల్ సంబంధించినటువంటి 3 బాలికలు మిస్ అవ్వడం అనేది ఇటు మిస్టరీగా మారింది. అయితే కాసేపటి క్రితమే 12 గంటలు గడవక ముందే ఈ యొక్క మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మనకు తాజా సమాచారం అందుతుంది. కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి వెంకటగిరి ఎస్సీ హాస్టల్ 3 బాలికల మిస్సింగ్ కేసుని పోలీసులు ఛేదించారు. గూడూరు డిఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించి 3 బాలికల మిస్సింగ్ కేసును కూడా ఛేదించినట్టుగా తెలిపారు. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు 3 ఎక్కడికి వెళ్లారు, వాటి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా 3 బాలికలు నుంచి ఎటువైపు వెళ్లారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీని ఆధారంగా వాళ్ళని కనుగొనడం జరిగింది. 12 గంటల లోపలే ఛేదించామని చెప్పి ఆమె కాసేపు క్రితం మాట్లాడడం జరిగింది. మొత్తానికి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో బాలికలు ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 3 ఎగ్జామ్ రాసే భయాందోళనతో 3 బయటికి వెళ్ళిపోయారు. ఎగ్జామ్ ని మనం రాయలేము, ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించలేమనే యొక్క మనోవేదన వాళ్ళ మనసులో ఉంది. సో ఆ నేపథ్యంలోనే అధ్యాపకులు ప్రతినిత్యం కూడా వాళ్ళ మీద ప్రెజర్ తెస్తున్నట్లుగా ఒకే పోలీసులు నిర్ధారణ చేశారు. సో బాలికలు ఎగ్జామ్స్ రాయకుండా ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయి కొంతకాలం ఎక్కడో దగ్గర తిరిగేసి మళ్ళా వద్దామనే నేపథ్యంలోనే వాళ్ళ నాయుడుపేటకి వెళ్ళి నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళినటువంటి బాలాజీ నగర్ కాలనీలో వాళ్ళ యొక్క ఫోన్ ట్రేస్ అవుట్ జరిగింది. సో వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు, పోలీసులు పట్టుకున్నారు. సో పోలీసులు ఈ యొక్క కేసును అయితే ఛేదించినట్టుగా తెలుస్తా ఉంది. మరొక మహిళ ఎలా వెళ్ళిందని దాని మీద కూడా పూర్తి ఆధారాలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికైతే బాలికల కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్టుగా ఇప్పటికే గూడూరు డిఎస్పీ తెలిపినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.